విషపూరిత సంబంధాలు. ఏమంటే నేను మీకు ఒక ఫోటో చూపిస్తా, స్క్రీన్ మీద ఒక ఫోటో వస్తుంది చూడండి. ఒక నత్త బ్లేడ్ మీదకి ఎక్కి కూర్చుంది. ఆ బ్లేడ్ టాక్సిక్ రిలేషన్షిప్. తెలిసో తెలియకో రిలేషన్షిప్ లోకి వచ్చింది. నా ఈ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ అంటారా, వైఫ్ అండ్ హస్బెండ్ అంటారా, మీ ఇష్టం. ఏమంటే తెలిసో తెలియకో అది ఎక్కింది. ఇప్పుడు ఆ నత్త ఏం ఆలోచిస్తుందంటే, కరెక్టే ఇది టాక్సిక్ రిలేషన్షిప్పే, దీని మీద కూర్చుంటే నాకు తెగుతోంది, కరెక్టే నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ బయట పడాలంటే వెనక్కన్నా రావాలి, ముందు కన్నా పోవాలి. టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉండే నత్తల ఆలోచన ఏంటంటే, అమ్మో వెనక్కి జరిగినా కోసుకుంటుంది కదా, ముందుకు జరిగినా కోసుకుంటుంది కదా. నా క్వశ్చన్ ఏంటంటే, టాక్సిక్ రిలేషన్షిప్ లో నుంచి బయట పడేటప్పుడు టెంపరరీ డిస్కంఫర్ట్, టెంపరరీ పెయిన్ వస్తుంది. కానీ నత్త మర్చిపోయేది ఏంటంటే, కదిలితే తెగుతుందేమో అనుకుంటుంది, కానీ దాని మీద అంతే ఉంటే జీవితాంతం ప్రతి క్షణం అనుక్షణం తెగుతూనే ఉంటుంది, హర్ట్ అవుతూనే ఉంటాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, టెంపరరీ పెయిన్, టెంపరరీ డిస్కంఫర్ట్ ని ఫేస్ చేయటమా, లేకపోతే లైఫ్ లాంగ్ సఫర్ అవ్వటమా? లైఫ్ లాంగ్ సఫర్ అవ్వటం అనేది గనక మనం ఒక్కసారి ఫోకస్ చేస్తే వెన్నులో వణుకు పుడుతుందండి. అప్పుడు చచ్చినట్టు తీసుకొని క్లీన్ చేసుకుంటాం. సో ఫస్ట్ టాక్సిక్ రిలేషన్షిప్స్ ని మనం వదిలేయాలి. సెకండ్